హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెవిల్ గొడార్డ్ అనే ఆథర్ రచించిన ఎట్ యువర్ కమాండ్ అనే బుక్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఎట్ యువర్ కమాండ్ అంటే మన ఆజ్ఞతో, అంటే మనం ఆజ్ఞాపిస్తే చాలు ఈ ప్రపంచంలో మనం ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో అది ప్రతిదీ కూడా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అన్న దాని మీద ఈ బుక్ అన్నమాట. సో ఇందులో నెవిల్ గొడార్డ్ మనకు ఏం తెలియజేస్తున్నారంటే ముఖ్యంగా మనము మన కాన్షియస్నెస్ అంటే మనం చైతన్యంతో మనము మన జీవితాన్ని మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సృష్టించుకుంటాము అని చెప్తున్నారు. మనం ఈ ప్రపంచంలో చూసే ప్రతిదీ కూడా మన ఆలోచన యొక్క ప్రతిబింబాలని మనకు తెలియజేస్తున్నారనమాట. మనం ఎప్పుడైతే ఒక చైతన్యంతో మనం ఆజ్ఞాపిస్తే ఏవి మన గోల్స్ని, మన డిజైర్స్ని, అంటే మన గోల్స్ అండ్ మన ఆశలు ఏవైతే ఉన్నాయో అవి మనం మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం ఎప్పుడు చైతన్యంగా మనం దాన్ని ఆజ్ఞాపించినప్పుడు అనమాట. మనము గాడ్ కోసం, అంటే మనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి గాడ్ నెరవేరుస్తారు, దేవుడు నెరవేర్చుతారు అనేసి మనము మన నుంచి బయటికి చూడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. మనమే రికగ్నైజ్ చేయాలన్నమాట. అంటే నేను దేవుడు ఒకటే, లేదంటే మనము దైవాన్ని మన యొక్క చైతన్యంతో మనం చూడగలగాలి. ఒక ఐ యామ్ అనే అవేర్నెస్ ఏదైతే ఉందో అది మనము పెంపొందించుకోవాలి. అంటే మనలోని ఐ యామ్ అనే భావన ఉంటుంది చూడండి, అదే దేవుడు అన్నది మనం గుర్తించాలన్నమాట. అండ్ ఎవరైతే వాళ్ళు ఆ చైతన్యాన్ని అంగీకరిస్తారో వారు నిజమైన ఆ దైవత్వాన్ని అనుభవిస్తారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలి అని అంటే నెవిల్ గొడార్డ్ ఈ పుస్తకంలో, అంటే ఎట్ యువర్ కమాండ్ అనే పుస్తకంలో మనకి మన యొక్క అవగతిని మార్చుకోవడం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా మార్చుకోవచ్చు అని వివరిస్తారు. అండ్ ఒక అద్భుతమైన గైడ్ అని అనుకోవచ్చు అనమాట ఈ పుస్తకం. ఇందులో ఈయన మనకు తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా మన ఆలోచనలు, భావనలు అండ్ మరియు మన చైతన్యం ద్వారా మన జీవితాన్ని క్రమంగా ఎలా రూపొందించుకోవచ్చు. ఎట్ యువర్ కమాండ్ అనే పుస్తకం ద్వారా మనకి మనం ఏదైతే ఇష్టపడతామో దాన్ని ఎలా మన సొంత ప్రపంచంలో ఎలా సృష్టించుకునే ఆ శక్తిని ఎలా పొందొచ్చు అన్నది తెలుసుకోవచ్చు అన్నమాట. సో మొదటగా మనము మనసు మరియు దాని యొక్క చైతన్య శక్తి గురించి తెలుసుకుందాం. అంటే మైండ్ అండ్ కాన్షియస్నెస్ పవర్ అనమాట. మనకి మనసు చైతన్యంతో మన యొక్క ప్రపంచాన్ని రూపొందిస్తుంది. అంటే ద మైండ్ త్రూ కాన్షియస్నెస్ క్రియేట్స్ అవర్ వరల్డ్ అనమాట. ఎవ్రీథింగ్ వీ పర్సీవ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ సింపుల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ కాన్షియస్లీ డిక్రీడ్. అంటే మనం ఈ ప్రపంచంలో ఏదైతే చూస్తున్నామో అది మనం మనం ఏదైతే కాన్షియస్గా చైతన్యాత్మకంగా ఆలోచన చేశామో దాని యొక్క ప్రతిబింబము అని చెప్తున్నారనమాట. మనం ఏదైతే రియాలిటీలో ఉన్నామో అది మనము ఆజ్ఞాపించిందే. మనం ఇది నమ్మినా నమ్మకపోయినా, కాదు అని కొట్టి పాడేసినా దీనికి చేంజ్ అన్నది లేదన్నమాట. ఇది ఒక ఇంటర్చేంజబుల్ లా. మనిషి పుట్టుకలో ఉన్న లాస్ ఉంటాయి కదా, అలాంటి లాలో ఇది మనం దీన్ని చేంజ్ చేయలేమన్నమాట. ఏదైతే మనం ఇప్పుడు జీవిస్తున్నామో అది మనం ఇంతకుముందు మనం సృష్టించుకున్నదే, మనం నమ్మినా నమ్మకపోయినా. అలాగే ఏదైతే మనం ముందు మన ప్రపంచంలో మనం చూడగలుగుతామో ఇక ముందు కూడా అది కూడా మనం ఆల్రెడీ సృష్టించుకున్నాం కాబట్టి మనకి కనిపిస్తుంది అనమాట. సో మనం ఏదైతే చైతన్యాత్మకంగా మనము విశ్వసిస్తామో అదే మనము జీవితంలో అనుభవిస్తూ ఉంటాము అన్నది మనం నమ్మాలి. మన యొక్క పదాలు కానీ ఇప్పుడు మనం చూసామంటే మరి ఎలా అండి నేను ఎలా సృష్టించుకున్నాను వీటిని, లేదా నాకు కావాల్సింది జస్ట్ ఒక వర్డ్స్లో ఓకే నేనే సృష్టించుకున్నాను కదా, జస్ట్ నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అనుకుంటే వచ్చేస్తాయా?
పోనీ అఫర్మేషన్స్ మీద అఫర్మేషన్స్ చదువుకుంటూ వచ్చేస్తాయా అంటే రావు. ఎందుకంటే ఆ బీయింగ్ మైండ్ఫుల్ అండ్ ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ స్థితిలో మనము మైండ్ఫుల్ స్టేట్లో ఉండి మనం దాన్ని ఆజ్ఞాపిస్తే మాత్రమే అది స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఇప్పుడు ఉన్న మన ప్రపంచంలోకి అది మనకి వస్తుందన్నమాట. ఊరికనే మాటలు చెప్పేసి అలా కాదు. అంటే అంటారు చూడండి, మంత్రాలు చింతకాయలు రాలుతాయా అనేసి. సేమ్ అలాంటి కాన్సెప్ట్ అనమాట. అఫర్మేషన్స్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఎందుకు మా లైఫ్లోకి రావట్లేదు అని అంటే మనం ఆ చైతన్య స్థితిలోకి వెళ్ళి మనము ఏమంటారు లైక్ మనం ఆజ్ఞాపించడం లేదనమాట. ఏదో ఊరికే మాటల వరకునే ఉంది కానీ మన స్థితి ఏదైతే ఉందో అది మారట్లేదు. సో ఐ యామ్ ఎందుకు మారట్లేదు? ఎందుకంటే ఎప్పుడు చూసినా మనం బయటకి ఎవరో వచ్చి మనకు హెల్ప్ చేస్తారన్న భావన ఏంటో మరి మనం చూడలేకపోతున్నాము. మనమే ఆ దైవాల్ని, మనకే ఆ శక్తి ఉంది అన్నది మనము చూడలేకపోతున్నాం అనమాట. ఇప్పుడు ఐ యామ్ అనే భావన మనకి చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఎప్పుడు చూసినా నేను ఒక మనిషిని, లేకపోతే నువ్వు ఒక గాడ్, లేకపోతే నేను వేరు అనే ఒక భావనతోనే మనం క్యారీ అవుతూ ఉంటాం అనమాట. ఐ యామ్ వన్ విత్ ద గాడ్ అనేది మనకి ఉండదు. మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, అఫర్మేషన్స్ లాగా. ఎందుకు మనం ఆ దైవ స్థితిలో మనం అది ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం అంటే మనం నమ్మట్లేదు పూర్తిగా. ఊరికే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా చెప్పుకుంటాము ఐ యామ్ గాడ్ అనేసి. కానీ నిజంగా మనం దాన్ని అనుభూతి చెందలేకపోతున్నాము. సో ఐ యామ్ అన్నది మనకి అవేర్నెస్ ఆఫ్ బీయింగ్, మనం మన అవగతిని అది సూచిస్తుందన్నమాట. ఐ యామ్ అనే 2 పదాలు. మనం ఏదైతే మనం బిలీవ్ చేస్తామో అదే మనం అయిపోతూ ఉంటాము. ఒకవేళ నేను ఇది చేయగలుగుతాను లేదా ఇది చేయలేను అని అనుకున్నది మన కాన్షియస్నెస్ని షేప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒక మూగ వ్యక్తి ఉన్నారనుకోండి, ఆయన ఏమీ పెద్దగా మాటలు పలకకుండానే లేదా అవసరం లేకుండానే ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. లైక్ నేను మూగవాడిని అన్నది ఆయనకు అనిపిస్తుంది. అదే ఆయన గట్టిగా నమ్మి ఇది నేను మాట్లాడగలుగుతాను, నేనే దైవాన్ని, నేను దీన్ని చేంజ్ చేసుకుంటున్నాను అని ఆ స్థితిలోకి వెళ్ళి ఆయన చెప్పుకుంటే కనుక మేబీ ఐ యామ్ అనే దాంట్లో చెప్పుకుని తనని తను పూర్తిగా అంగీకరిస్తే తన స్థితి ఏదైతే ఉందో ఆయన దాన్ని మార్చగలుగుతారు అని మనకి రచయిత చెప్తున్నారనమాట. అంతే కదా, ఇప్పుడు దేవుడు వరాలు ఇస్తారు. మరి ఆ దేవుడే నేను అని నేను నమ్మినప్పుడు, అది విశ్వసించినప్పుడు, దాని కిందే నేను పరిగణింపబడినప్పుడు, నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగినప్పుడు నేనే వరాలు ఇచ్చుకుంటాను. అప్పుడు నాకు కావాల్సినవి మనం బయట ఇప్పుడు అడుగుతున్నాం, బయట కాకుండా నన్ను నేనే అడిగి నాకు నచ్చిన వాటిని నేనే క్రియేట్ చేసుకుంటాను. సో ఎవరైతే మూగతను ఉన్నారో ఆయనకి ఓకే, నేను మాట్లాడగలుగుతాను, నేను దైవాన్ని, నేను ఆ స్థితిలో ఉండి నేను క్రియేట్ చేసుకుంటున్నాను అన్నప్పుడు హీ కెన్ స్పీక్ కదా, ఆయన మాట్లాడగలుగుతారు కదా. ఆయనలో ఉన్న దైవమే ఆయనకి వరం ఇస్తున్నారు మాట్లాడేటట్టుగా. అండ్ మనము చాలా స్పిరిచువల్ బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, బైబిల్ అవ్వచ్చు, భగవద్గీత అవ్వచ్చు, ఇంకా రకరకాలు. నార్మల్గా మనం ఏదైనా బుక్స్ ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఏంటంటే ఇవి ఈ రిలీజియన్కి సంబంధించినవి, ఇవి ఈ మతానికి సంబంధించినవి అలా ఉంటుంది. కానీ ప్రతి గ్రంథము ఎప్పుడో రాసిన వాటిల్లో చూస్తే, అంటే మనము ఈ మతాల గురించి పక్కన పెట్టేసి చూస్తే మనం ఆ నిజాన్ని చూడగలుగుతాం అనమాట. ప్రతి గ్రంథంలోనే చెప్పగలిగింది ఒకటే. మనము అంటే ఆ తండ్రి నేను ఒకటే అని, ఇప్పుడు బైబిల్లో అయితే తండ్రి నేను ఒకటే అని ఉంటుంది. అండ్ మనకి హిందూ రిలీజియన్లో వచ్చేసి అందరూ దైవాలే అన్నది ఉంటుంది. ఇదంతా కూడా వన్ అండ్ ద సేమ్ కదా. ప్రతి దాంట్లోనూ కూడా మనమే ఆ భగవంతుడు అనేది తెలియజేయబడింది. కాకపోతే రకరకాలుగా అది తెలియజేయబడింది. దాన్ని మనం అర్థం చేసుకోవడం మాత్రమే ఉందన్నమాట. మన చైతన్యం ద్వారా మనము మన ప్రపంచాన్ని మార్చుకోవచ్చు. మన చైతన్యం అనేది మనకి సూపర్ పవర్ అనమాట. దాంతో మనం ఏదైనా చేయొచ్చు. ఒకవేళ మనం అవేర్నెస్గా ఉండి మనం
ఏదైతే మనం జీవితంలోకి రావాలని అనుకుంటున్నామో దాన్ని మనం ప్రతి దాన్ని చేంజ్ చేయొచ్చు. అంటే మనం మన అవేర్‌నెస్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా చేంజ్ అయిపోతూ ఉంటుందనమాట. లైఫ్ అనేది ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. మనం ఎంత బిలీవ్ చేస్తే సింపుల్‌గా చెప్పాలంటే మన చైతన్యం ఏదైతే ఉందో అదే మానవుడికి అతిపెద్ద శక్తి అనమాట. మనం మన అవగతిని మార్చుకుంటూ ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతూ ఉంటుంది. మనం ఏదైతే అవగతిస్తామో దాని ప్రకారం మన జీవితం కూడా మారుతూ ఉంటుందన్నమాట. మనం కేవలం మన శక్తిని ఉపయోగించుకొని మనం అనుకుంటున్న వ్యక్తిగా మారుతూ ఉంటే, అంటే వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్. మనం చింతకాయలు కావాలని అనుకుంటున్నాం, మంత్రాలు జపిస్తే సరిపోతుందా? లేదు. ఒక కర్ర తీసుకునో దేనిలోనో కొట్టడమో లేకపోతే చెట్టు ఎక్కడమో ఏదో ఒక కొంచెం చెయ్యాలి కదా మనం కూడా ఎఫర్ట్. లేదు అంటే పక్కన ఎవరైనా అమ్ముతూ ఉంటే వెళ్ళి కొనుక్కోవడము, లేకపోతే ఆ కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బును సేకరించుకోవడము. మనం అలా ఇప్పుడు మార్పు మనం ఎవరైతే ఏ విధంగా అయితే మన ప్రపంచాన్ని రూపొందించుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా మనం కొంచెం కొంచెం మారుతూ ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అంతే త్వరగా మన కోసం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మనం ఎవరిగా అయితే ఉండాలనుకుంటున్నామో అది బిలీవ్ చేయాలి మనము. ఇది నేను అన్నదన్నా నేను గట్టిగా నమ్మితే తప్ప నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏదైతే ఉందో అది రీషేప్ అవ్వదన్నమాట. అండ్ నేను నా తండ్రి ఒకటే అన్న భావన ఎప్పుడూ మనకు ఉండాలి. ఐ యామ్. ప్రతి అఫర్మేషన్లో చూడండి ఐ యామ్ అని ఉంటుంది. ఐ విల్ అని ఉండదు, ఐ క్యాన్ అని ఉండదు, ఐ యామ్. అంటే ఈ ఐ యామ్ అన్నది నేను నా తండ్రి ఒకటే అని అన్నప్పుడు ఏంటంటే లైక్ వీఆర్ ద గాడ్. ఒకటేంటంటే మనం గాడ్తో పాటు ఉన్నాము, మనమే గాడ్. ఆ గాడ్ అనే ఎసెన్స్, గాడ్స్ ఎసెన్స్ ఏదైతే ఉందో, దైవతత్వం ఏదైతే ఉందో మన అవేర్నెస్, మన చైతన్యంలోనే అది ఉందన్నమాట. అంటే దేవుని స్వరూపం మన అవగతిలోనే ఉంది అని చెప్తున్నారు. తండ్రి అనేది ఏంటి అంటే మన చైతన్యమే అన్నమాట. అది తండ్రి అంటే మనం గాడ్ అంటే దైవం అని అనుకుంటున్నాం, కానీ కాదు, అది మన చైతన్యం. మనం దేవునితోనే ఒకటిగా ఉన్నాము అని మనకి ఐ యామ్ అనేది సూచిస్తూ ఉంటుందన్నమాట. మన అవగతిని సూచిస్తూ ఉంటుంది. మనం ఇది ఐ యామ్, ద ఐ యామ్ అన్నది మనకి ఎక్స్పీరియన్సెస్ని రివీల్ చేస్తూ ఉంటుందన్నమాట. మన ఆధ్యాత్మిక స్వరూపాన్ని తెలియజేస్తూ ఉంటుంది. లైక్ సో సింపుల్గా మనం మళ్ళీ ఈ ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్పారని తెలుసుకోవాలనుకుంటే మన ఆలోచనలు మన జీవితాన్ని మారుస్తాయి. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో మన చైతన్యం ద్వారా ఆ ఆలోచనలు రూపం దాలుస్తాయి అన్నమాట. అండ్ మన అవగతిని మార్చుకోవడం అంటే మనం ఎలాంటి ఐ యామ్ భావనతో జీవిస్తే అది మనకు అవగతం అవుతుంది. అండ్ మళ్ళీ మన జీవితంలో మనం దాన్ని అనుభవిస్తూ ఉంటామన్నమాట. సో ఐ యామ్ భావన, ఏ ఐ యామ్ భావనతో ఉన్నారు? ఐ యామ్ అబండెంట్ అని ఉందా, లేకపోతే ఐ యామ్ ఆల్వేస్ ల్యాకింగ్ అని ఉందా? అంటే మీ భావనలని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు గాడ్ కాన్షియస్లో ఉన్నారా, లేకపోతే హ్యూమన్ కాన్షియస్లో ఉన్నారా? హ్యూమన్ కాన్షియస్లో ఉంటే మోస్ట్ ద టైమ్స్ ఏమవుతుందంటే మనం వేరు, గాడ్ వేరు అన్న దాంట్లో ఉంటాం కాబట్టి ఎప్పుడూ ఒక ల్యాక్ తోటి, ఒక వెలితితో ఉంటూ ఉంటామన్నమాట. మనం పైకి అనొచ్చు నేనే దైవాన్ని అనేసి, కానీ ఆ దైవత్వంలో మనం నిజంగా భావిస్తున్నామా, నిజంగా ఆ స్టేట్ నుంచి మనం వ్యవహరిస్తున్నామా అన్నది చూసుకోవాలి. మన ఆలోచనలు స్పష్టంగా చూడాలి. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నేను అనుకున్నది అవ్వడం లేదు, లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు ప్రేమించరు, లేదా వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది ఉంది. ఇది కూడా మనం డైరెక్ట్గా చెప్పకపోయినా ఇది కూడా ఎక్కడో మనకి లేదు అన్న భావనతోనే కదా వాళ్ళకుంది వీళ్ళకుంది అలా చెప్పుకుంటూ ఉంటాం. సో అది కూడా హ్యూమన్ కాన్షియస్లో ఉన్నట్టే, గాడ్ కాన్షియస్లో ఉన్నట్టు కాదనమాట. సో మనం ఐ యామ్ ఎప్పుడు ప్రతి నిమిషం మనం చెక్ చేసుకోవాల్సిందే. ఐ యామ్ భావన ఎలా ఉంది? గాడ్ కాన్షియస్లో ఉందా, ఈ సూపర్ కాన్షియస్లో ఉందా, లేకపోతే
మనిషి హ్యూమన్ కాన్షియస్నెస్లో ఉందా అన్నది. ఎందుకంటే మనం ఏదైతే నమ్ముతున్నామో అదే మనకి అవుతూ ఉంటుంది. అండ్ మనం ఏదైతే అనుకుంటున్నామో అది అవ్వకపోవడానికి కారణం కూడా మనం ఏదైతే భావిస్తున్నామో అదే అదే కదా. మన భావాలు ఏవైతే ఉన్నాయో లేదా మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఒక శక్తి రూపంగా మనం విశ్వసించాలన్నమాట. ఏవో ఊరికనే ఆలోచనలు చేసేస్తున్నాం, ఏవో భావాలని రన్ అవుతుంటే వదిలేస్తున్నామంటే కాదు కదా. మనం చేసే ఆజ్ఞాపనలు, మన ఆలోచనలు అనేవి మనం చేసే కమాండ్స్ అన్నమాట. అండ్ మన భావాలు ఏవైతే ఉన్నాయో మన 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 ఆలోచనలు, మన భావాలు మాత్రమే ఒక కమాండ్స్ కింద తీసుకోవాలి. అంటే ఒక ఆర్డర్ వేస్తామా, ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళామనుకోండి, నాకు ఇడ్లీ కావాలి, దోశ కావాలి, లేకపోతే బిర్యానీ కావాలి అని మనం ఆర్డర్ వేస్తామా, మనం ఆర్డర్ వేసినప్పుడు వాళ్ళు ఏంటి తీసుకొచ్చి పెడతారు. అలాగే మన ఆలోచనలు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఆలోచనలు మన ఫీల్ అయ్యే మనకుండే భావాలు కూడా లిటరల్గా చెప్పాలంటే అవి కమాండ్సే అనమాట. అందుకే ఆలోచనలకి అంత ప్రాముఖ్యత ఉంది. లైక్ మనం ఎందుకు వాటి మీద దృష్టి సారించాలి, ఎందుకు మంచి ఆలోచనలే చేయాలి అంటే మనకు అంటారు కదా తదాస్తు దేవతలు అనేసి. అది కూడా మన మన మనుషులకి వాళ్ళు లిటరల్గా మన పూర్వీకులు చెప్తున్నారనమాట. అరే మంచి ఆలోచనలతో ఉండండి అంటే ఏ ఆలోచన చేస్తే అదే మీకు జీవితంలో వస్తుంది అన్నదానికి ఎప్పుడూ లైక్ ఏది పడితే అది మాట్లాడొద్దు, తదాస్తు దేవతలు ఉంటారు అని అంటారు. అంటే లిటరల్గా మనం ఎప్పుడూ కూడా మనం ఐ యామ్ భావన అన్నది ఎలా ఉంది, ఫస్ట్ మనం మంచి ఆలోచనలకే ఫస్ట్ ఓటు వేయాలి. మంచి భావాల్లోనే ఎప్పుడు మనం ఉండాలి. అండ్ ఆ మంచి ఆలోచనలు ఉన్నా కూడా మనం ఐ యామ్ అనే భావనని మనము పెంపొందించుకోవాలన్నమాట. యాక్చువల్గా మన లైఫ్ అంతా కూడా వీ ఆర్ గాడ్స్ అన్నప్పుడు మనం మర్చిపోతాం అప్పుడప్పుడు. ఏ సంవత్సరానికి ఒకసారో ఉగాదికో లేకపోతే సంక్రాంతికో గుర్తు తెచ్చుకుంటాం మనమే దైవాలం అనేసి. కానీ మనము ఆ గాడ్ స్టేట్లో ఉండడం అనేది ఎంత ముఖ్యం అన్నది మనం మర్చిపోయాము. ఇప్పటి నుంచి మీరు మీరు లైక్ ఎవరికి వాళ్ళు చెక్ పెట్టుకుంటూ ఉండాలి. ఏ విధంగా నేను బ్రతకాలి, మనకి ఎప్పుడు కూడా ఉన్నతంగా బతకాలని ఉంటుంది కానీ తక్కువలో బతకాలని ఉంటుందా? అంటే ఇప్పుడు మీకు ఏం కావాలి అని అనుకుంటే 1,00,000 కోట్లు ఎంతో కొంత మనం అడుగుతాం. లైక్ అంటే మనం ఉన్న స్థాయికి ఇంకా ఎక్కువ అని మనం అనుకుంటున్నాము, ఎక్కువలో ఉండాలి అని అనుకుంటున్నాము. అది ఫిజికల్గా. మరి గాడ్లీనెస్లో ఎక్కువ ఎందుకు ఉండాలి అని మనం అనుకోవడం లేదు? ఎందుకు మనం దాని మీద దృష్టి సారించడం లేదు? అసలు మనం బ్రతకాల్సిందే అలా కదా. మనం దైవాలం కింద పుట్టాము, మనం ఆ విధంగానే మన యొక్క లైఫ్ని సాగిస్తూ ఉండాలి కదా. కానీ అది మర్చిపోయి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం ఏంటి? పోనీ గుర్తు తెచ్చుకున్నాక మనకి లైక్ ప్రతి ఒక్కళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, మనమే దైవాలమే, ఐ యామ్ గాడ్ అన్నది ఉంటుంది, లేకపోతే అంత దైవమే అన్నది ఉంది. కానీ ఎంతవరకు దాన్ని విశ్వసిస్తున్నాము అన్నది కూడా ఒక పాయింటే కదా. సో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఈ పాఠంలో నుంచి అని అంటే మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మన జీవితాన్ని మారుస్తాయి. అండ్ మన అవగతి ఏదైతే ఉందో ఎప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి. ఐ యామ్ భావనతో ఏ భావన మనం ఎలాంటి ఐ యామ్ భావనతో జీవిస్తున్నాము అన్న దాని మీద ఎప్పుడు ఒక చెక్ పెట్టి ఉంచాలన్నమాట. అండ్ మన భావాలు మరియు ఆలోచనలు ఒక శక్తి స్వరూపులుగా అంటే ఒక పవర్ హౌసెస్గా అనుకోవచ్చు, లేదా ఒక ఏమంటారు ఒక టూల్ అనుకోవచ్చు, ఒక అస్త్రం అని చెప్తారు కదా, అలా మీరు తీసుకోవచ్చు అనమాట. మన భావాల్ని, మన ఆలోచనల్ని అంత శక్తిపూర్వకమైన ఒక వెపన్స్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. సూపర్ పవర్స్ అవి. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ చూడండి, ఇలా అనగానే ఆ స్పైడర్ వెబ్ వచ్చేస్తుంది. అలాగే మన ఆలోచనలు కూడా అనమాట. మనం మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే చాలా క్విక్గా మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది అన్నది. మళ్ళీ సెకండ్ చాప్టర్లో కలుద్దాం ఫ్రెండ్స్. సో అప్పటిదాకా మనమందరం కూడా మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన భావాలు ఎలా ఉంటున్నాయి అన్నది రోజులో లైక్ వాచెస్ ఉంటే కనుక
చెక్ పెట్టుకోవాలి. ఫోన్లో కూడా అలార్మ్స్ పెట్టుకోండి ఎవ్రీ 1.5 అవర్ ఆర్ 2 అవర్స్కి మీకు వీలైనట్టు. లైక్ మీకు ఫోన్స్లో మీరు అలార్మ్ పెట్టుకుంటే డిస్క్రిప్షన్ అని ఉంటుందన్నమాట. అక్కడ చిన్న నోట్ రాసుకోండి, చెక్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ అనేసి. మన ఆలోచనల్ని, భావాల్ని చెక్ చేసుకోండి అనేసి రిమైండర్ పెట్టుకోండి. అప్పుడే కదా మనకి డేలో మనం దాన్ని బ్రేక్ చేస్తాం. ఉన్న 24 అవర్స్ని మనం బ్రేక్ చేసి, అంటే మనం మెలకుగా ఉన్న టైంలో మనం బ్రేక్స్ కింద తీసుకుని ఆ బ్రేక్స్లో మనం చెక్ చేసుకుందాము. అంటిల్ అండ్ అన్లెస్ మనల్ని మనం చెక్ చేసుకుంటే తప్ప మనం ఎలాంటి ఆలోచనలతో ఉన్నామో మనకు తెలియదు కదా. ఒక రోజు మొత్తంలో 8,000 ఆలోచనలు చేస్తామని చెప్తారు. మనకి అన్నీ ఏమేం చేసామో మనకు గుర్తు కూడా ఉండవు. అవి వస్తూ ఉంటాయి, పోతూ మనం వాటిని ఎంటర్టైన్మెంట్గా చూస్తూ ఉంటాం, అవి పోతూ ఉంటాయి. సో రోజులో ఎంతసేపు మనము గాడ్ కాన్షియస్నెస్తో ఉంటున్నాము. ఈవెన్ 1 సెకండ్ ఉన్నా, 1 మినిట్ ఉన్నా ఒక గ్రేట్ అచీవ్మెంట్ కింద మనం తీసుకుందాం దాన్ని. బట్ వీలైనంత వరకు ఏ విధంగా మీకు వీలైతే ఆ విధంగా చిట్స్ రాసి పెట్టుకుంటారా, అక్కడక్కడ మీరు ఎక్కువగా వెళ్ళే ప్లేసెస్కి అక్కడ కనిపించేటట్టు ఒక ఫ్యూ సెకండ్స్ తీసుకోండి. ఎక్కువ టైం ఏం పట్టదు కదా. మనకి ఒక ఆలోచనే కదా, నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాను, లేదా ఇప్పుడు దాకా ఏం ఆలోచించాను, అండ్ అవి హ్యూమన్ కాన్షియస్లో ఉన్నాయా లేకపోతే గాడ్ కాన్షియస్లో ఉన్నాయా అన్నది ఒకటే కదా మనం రికార్డ్ చేసుకోవాల్సింది. సో ఎక్కువ టైం ఏం పట్టదు, ఫ్యూ సెకండ్స్, కొన్ని క్షణాలు మాత్రమే పడుతుంది. కాబట్టి మీకు మీరు నచ్చిన విధానంగా మీరు చేసుకోవచ్చు. కొన్ని ఐడియాస్ ఏంటంటే అలార్మ్స్ పెట్టుకోవచ్చు. అలార్మ్స్లో డిస్క్రిప్షన్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఎందుకు అన్నది లేబుల్ అని ఉంటుంది మీకు అలార్మ్స్లో కొన్ని ఫోన్స్లో. లేదు అని అంటే కనుక మీకు కనిపించేటట్టు ఒక పేపర్లో కానీ అలా రాసుకుని మీకు అంటే అస్తమాను చూసుకునేటట్టు ఉండేటట్టు పెట్టుకోవడము. ఏదో విధంగా మిమ్మల్ని మీరు రిమైండ్ చేసుకోండి. ఏ విధంగా నేను ఒక డే ఉందంటే, ఒక రోజు ఉందంటే ఏ విధంగా నేను దాన్ని స్పెండ్ చేస్తున్నాను. ఐ బీయింగ్ అ గాడ్, ఆర్ లేకపోతే ఒక గాడ్ తత్వంలో, దైవతత్వంతో నేను బ్రతుకుతున్నానా, లేకపోతే ఒక అజ్ఞాని కిందో, లేకపోతే హ్యూమన్ కాన్షియస్లో బతుకుతున్నానా అన్నది చెక్ చేసుకుంటూ ఉండండి.